ఒకవైపు భారతీయులను అత్యంత కిరాతకంగా చంపుతూ ఉంటే మరోవైపు ఇక్కడ కరాచీ పేరుతో బేకరీ నడుపుతూ ఉండటం సిగ్గుచేటని జనజాగరణ సమితి కన్వీనర్ వాసు అన్నారు. వెంకోజీపాలెం పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్న కరాచీ బేకరీ వద్ద కరాచీ బేకరీ పేరు తీసివేయాలని కోరుతూ ప్లకార్డులు ప్రదర్శించి నిరసన చేపట్టారు. యావత్ దేశంలో ఉన్న కరాచీ బేకరీ పేర్లను తొలగించి మార్పులు చేపట్టాలన్నారు. లేని పక్షంలో కరాచీ బేకరీ యజమానులపై దేశద్రోహం కేసులు పెట్టాలన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులు భారతీయులను అత్యంత కిరాతకంగా చంపేస్తుంటే పాకిస్తాన్ మూలాలు గల కరాచీ బేకరీల పేరుతో మన దేశంలో ఇక్కడ ఊరేగడం ఎంతవరకు సబబని జనజాగరణ సమితి ఈరోజు హెచ్చరిస్తుంది. యాజమాన్యం తక్షణమే స్పందించి దేశవ్యాప్తంగా ఉన్న కరాచీ బేకరీల పేర్లను తొలగించాలి. 10 రోజులు సమయం ఇస్తున్నాం. లేకపోతే కేంద్ర ప్రభుత్వం స్పందించి ఈ కరాచీ బేకరీల యాజమాన్యంపై దేశద్రోహం కేసు నమోదు చేయాలి. అదేవిధంగా పాకిస్తాన్లో భారతీయ మూలాలు ఉన్నటువంటి బెనారస్ బేకరీలు అక్కడ నిర్వహిస్తే వ్యాపారం చేస్తే అక్కడున్న ప్రజలు సహిస్తారని మేము ప్రశ్నిస్తున్నాం. తక్షణమే 10 రోజుల్లోపు ఈ కరాచీ బేకరీల పేర్లను తొలగించాలి. లేకపోతే జనజాగరణ సమితి దేశవ్యాప్త